వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 50 అయితే చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 15 ఒకసారి అబ్జర్వ్ చేయండి. సాల్వ్ d క్యూబ్ మైనస్ d స్క్వేర్ మైనస్ d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8t e4 మైనస్ t ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 0 dy ఈజ్ ఈక్వల్ టు 1 when t ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ప్రాబ్లమ్మా ఎలా చేయాలి. ఫస్ట్ మీరు ఇనిషియల్ కండిషన్స్ రాసుకోండి. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0, y డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు y డాష్ ఆఫ్ 0 dy అన్నా y డాష్ ఆఫ్ 0 అన్నా ఒకటే. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. d క్యూబ్ అంటే y త్రిబుల్ డాష్, d స్క్వేర్ అంటే y డబుల్ డాష్, d అంటే y డాష్ మా ప్లస్ 1 ఇంటూ y. d క్యూబ్ ఇంటూ y అంటే y త్రిబుల్ డాష్, d స్క్వేర్ ఇంటూ y అంటే y డబుల్ డాష్, d ఇంటూ y అంటే y డాష్ ఈజ్ ఈక్వల్ టు 8t e పవర్ మైనస్ t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y త్రిబుల్ డాష్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 8 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t e పవర్ మైనస్ t. చూడండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y త్రిబుల్ డాష్ ఫార్ములా s క్యూబ్ y ఆఫ్ s క్యూబ్ y ఆఫ్ s. చూడండి మైనస్ s స్క్వేర్ y ఆఫ్ 0 మైనస్ s ఆఫ్ y డాష్ ఆఫ్ 0 మైనస్ y డబుల్ డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y డబుల్ డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ అంటే s ఆఫ్ y ఆఫ్ s మైనస్ y ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y అంటే మా y ఆఫ్ s. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t e పవర్ మైనస్ tని ఇక్కడ ఇచ్చిన రఫ్లో వచ్చేస్తాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t e పవర్ మైనస్ t అంటే ఇది మల్టిప్లికేషన్ బై t మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ s. అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ t పవర్ n ఇంటూ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n d పవర్ n బై ds పవర్ n ఆఫ్ f ఆఫ్ s. చూడండి మీరు ఫస్ట్ f ఆఫ్ టీని చేయండి. f ఆఫ్ టీ అంటే ఎంత ఉంది?
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ చేయండిమా 1/s+1. ఓకేనా. టీ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి టీ పవర్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎంత ఉంది ఈ పవర్ మైనస్ టీ ఎఫ్ ఆఫ్ ఎస్ చేసాను ఈ పవర్ మైనస్ టీ -1 హోల్ పవర్ 1 డి పవర్ 1/ds పవర్ 1 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఎంత 1/s+1 మైనస్ 1/s చేస్తే -1/s+1 హోల్ స్క్వేర్ d/dx ఆఫ్ 1/x -1/x² కదమ్మా. మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతే 1/s+1 హోల్ స్క్వేర్ అలా వచ్చింది. అంటే ఇక్కడ ఏమొచ్చింది నాకు 8 ఇంటూ 1/s+1 హోల్ స్క్వేర్. ఇనిషియల్ కండిషన్స్ అయితే అప్లై చేయాలి. ఏంటివి ఇనిషియల్ కండిషన్స్ ఒకసారి చెక్ చేయండి. y0 0 ఇచ్చాడు, y'0 1 ఇచ్చాడు, y'0 0 ఇచ్చాడు. y0 ఎంత 0 సబ్స్టిట్యూట్ చేయండి. y'0 ఎంత 1 సబ్స్టిట్యూట్ చేయండి. s³ of y of s minus s² y of 0 ఎంత 0 మైనస్ s of y dash of 0 ఎంతమా 1 y double dash of 0 0 మైనస్ s² y of s s of y of 0 ఎంత 0 y of 0 ఎంత 0. ఇక్కడ y డబుల్ డాష్ ఆఫ్ 0 రాదమ్మా y డాష్ ఆఫ్ 0 y డాష్ ఆఫ్ 0 ఎంత 1 మైనస్ s ఆఫ్ y ఆఫ్ s y ఆఫ్ 0 ఎంత 0 ప్లస్ y ఆఫ్ s is equal to 8/s+1 హోల్ స్క్వేర్. చూడండి, నీట్గా అబ్జర్వ్ చేయండి. s³ y ఆఫ్ s మైనస్ s ఇంటూ 1 s మైనస్ s² y ఆఫ్ s మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 మైనస్ s ఆఫ్ y ఆఫ్ s ప్లస్ y ఆఫ్ s is equal to 8/s+1 హోల్ స్క్వేర్. చూడండి, y ఆఫ్ s అయితే కామన్ తీసుకోండి మా y ఆఫ్ s కామన్ తీసుకోవాలి. s³ మైనస్ s² మైనస్ s ప్లస్ 1 మైనస్ s ప్లస్ 1 is equal to 8/s+1 హోల్ స్క్వేర్. చూడండి, y ఆఫ్ s ఆఫ్ s³ మైనస్ s² మైనస్ s ప్లస్ 1 is equal to 8/s+1 హోల్ స్క్వేర్. మైనస్ s ఇటు సైడ్కి పోతే ప్లస్ s ప్లస్ 1 ఇటు సైడ్కి పోతే -1. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు మీరు y ఆఫ్ s 8/s+1 హోల్ స్క్వేర్ s³ మైనస్ s²
మైనస్ ఎస్, ఇది చాలా టఫ్ క్యాలిక్యులేషన్ బాగుందిమా, ప్లస్ ఎస్ మైనస్ 1 బై ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 1. ఇక్కడ దాకా అందరూ చేస్తారు. ఇక్కడ నుంచి మామిడి పూతలా రాలిపోతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి మాట. ఎందుకు మామిడి పూతలా రాలిపోతారంటే ప్రాబ్లం అనేది క్యూబిక్ రూట్స్లో ఉంది. ఇక్కడ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ క్యూబిక్ రూట్స్ లేవని చెప్పేసి చేతులు పైకెత్తేస్తారు ఇక్కడి నుంచి ఎగ్జామ్స్లో. కాబట్టి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి, గుర్తుపెట్టుకోండి మా. క్యూబిక్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఎప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో అప్పుడు మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే వస్తాయి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయకపోతే ప్రాబ్లము మిస్టేక్స్లు అయితే అవుద్దిమా. చూడండి, నేనంటాను ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 1 ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్ 1 ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ 1 ఎస్ కోఎఫిషియంట్ మైనస్ 1. సింథటిక్ డివిజన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ 1 మైనస్ 1, ఫస్ట్ ఎంత చేద్దాము, -1తో చేద్దాం. 1తో చేస్తే ఏమవుద్ది, 1. చూడండి, ఫస్ట్ 1తోనే చేద్దాం. +1 0 1 1 0 1 0 0 సెట్ కాదు. -1తో చేయండి, 0 1 -1 -2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 -1 0 అలా వచ్చేసింది. అంటే ఎస్ -1 వస్తే ఏం చెప్పాను, +1 తీసుకోమని చెప్పాను. ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 1 అంటే ఇది s ప్లస్ 1 a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ అలా వచ్చింది. అంటే 8/s ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏమి వచ్చింది వాల్యూ, ఇది s ప్లస్ 1 ఇంటూ s మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ s మైనస్ 1 బై s ప్లస్ 1 ఇంటూ s మైనస్ 1 హోల్ స్క్వేర్. s మైనస్ 1 క్యాన్సిల్. 8/-1 ఇక్కడ చూడండి, s ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ s మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/s ప్లస్ 1 ఆఫ్ s మైనస్ 1. పార్షియల్ ఫ్రాక్షన్ చేయొచ్చు ఇప్పుడు. s మైనస్ 1 హోల్ స్క్వేర్ రెసిప్రోకల్ 2 ఉంది. అంటే చిన్న వాల్యూ ముందు రాసుకుని ఇలా చేసినా వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా చేయొచ్చు. 8/s మైనస్ 1 హోల్ స్క్వేర్ s ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 1/s మైనస్ 1 ఆఫ్ s ప్లస్ 1. ఏంది ఇది, y ఆఫ్ s. దీని ఏం తీసుకుందాము, 1 తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది పార్షియల్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. చాలా టఫ్ పార్ట్ ఎందుకంటే పార్షియల్ ఫ్రాక్షన్స్, హెవీ పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి కూడా. ఓకేనా, చూద్దాం ఒకసారి ఎలా చేస్తానో. ఫస్ట్ ఈ పార్ట్ చేసుకుంటాను. 8/s మైనస్ 1 హోల్ స్క్వేర్ ఆఫ్ s ప్లస్ 1 హోల్ క్యూబ్. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. చూడండి 8/s
s minus 1 whole square s plus 1 whole cube. ఫస్ట్ ఎలా రాయాలి పార్షియల్ ఫ్రాక్షన్స్? ఏ బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది మా ఎస్ మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ బి బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సి బై ఎస్ ప్లస్ 1 అది ఎస్ స్క్వేర్ కదా, ఎస్ ఏ బై ఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ రాయాలి. అయిపోయింది. ఇక్కడ చూడండి ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ డి బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ బై ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్. చూడండి ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. మీరు ప్రాబ్లమాటిక్ అంతా జాగ్రత్తగా చేయాలి. ఎల్సిఎం కట్టుకోండి మా, ఏమొచ్చింది ఎల్సిఎం? ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఎస్ మైనస్ 1 క్యాన్సిల్. ఏ ఆఫ్ ఎస్ మైనస్ 1 ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఒకటి. నెక్స్ట్ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రెండు క్యాన్సిల్, ఇంకేం మిగిలింది ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ రెండు. నెక్స్ట్ సి ఆఫ్ ఎస్ ప్లస్ 1 క్యాన్సిల్, ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇది కూడా క్యాన్సిల్. ఎల్సిఎం కట్టుకుంటా వస్తున్నాను నీట్గా. డి ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఒక ఎక్స్ ప్లస్ 1 ఉంటుంది మా ఇక్కడ. ఈ ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ క్యాన్సిల్ పోతే ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. చూడండి ప్రాబ్లము అబ్జర్వ్ చేయండి మా, ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ 8 బై ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ క్యాన్సిల్, ఏం మిగిలింది 8 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ మైనస్ 1 ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ బి ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ సి ఆఫ్ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి డి ఆఫ్ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ప్లస్ ఈ ఆఫ్ ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. ఒక్కొక్క పార్ట్ నీట్గా కంప్లీట్ చేస్తా వస్తాను. సింపుల్గా వచ్చేస్తా చూడండి. మీరు ఎలా వస్తుందంటే మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం మల్టిప్లికేషన్. ఎస్ మైనస్ 1 ఇంటూ కేవలం మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 2లో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఎస్ మైనస్ 1 ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏంది ఫార్ములా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab అంటే 3s ఇంటూ ఎస్ ప్లస్ 1. అది చూడండి ఎస్ మైనస్ 1 ఎస్ క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3s ఇంటూ ఎస్ 3s స్క్వేర్ 3s ఇంటూ 1 3s ఎస్ మైనస్ 1 ఎస్ క్యూబ్ ప్లస్
3s స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 1 మల్టిప్లై చేయండి మమ్మల్ని. ఏమొచ్చింది మల్టిప్లై చేస్తే? s ఇంటూ s క్యూబ్ s పవర్ 4 ప్లస్ 3s క్యూబ్ ప్లస్ 3s స్క్వేర్ ప్లస్ s మైనస్ s క్యూబ్ మైనస్ 3s స్క్వేర్ మైనస్ 3s మైనస్ 1 s పవర్ 4 3s క్యూబ్లోంచి s క్యూబ్ పోతే 2s క్యూబ్ ప్లస్ 3s స్క్వేర్ మైనస్ 3s స్క్వేర్ మైనస్ 3sలోంచి ఒక s పోతే మైనస్ 2s మైనస్ 1 అది అక్కడైతే వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఇది సింపులే. ఎందుకు సింపుల్ మా? ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా సెట్ చేస్తే సరిపోతుంది. ఏది ఫార్ములా? s క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3s ఆఫ్ a ప్లస్ బి 3ab ఇంటూ a ప్లస్ బి s క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3s స్క్వేర్ ప్లస్ 3s. ఆర్డర్స్ రాసుకోండి. s క్యూబ్ ప్లస్ 3s స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 1 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ చూద్దామా. నెక్స్ట్ పార్ట్ చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ ఈ పార్ట్ థర్డ్ పార్ట్ చేస్తున్నాను. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో ఏం చేస్తున్నాను? s మైనస్ 1 హోల్ స్క్వేర్ s మైనస్ 1 హోల్ స్క్వేర్ s ప్లస్ 1 హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s s స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2s. చూడండి, మల్టిప్లై చేయండి. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో ఫస్ట్ దాన్ని థర్డ్ దాంతో చేయండి మా. s పవర్ 4 ప్లస్ s స్క్వేర్ ప్లస్ 2s క్యూబ్ ఒకటి. నెక్స్ట్ 1 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2s 2. నెక్స్ట్ మైనస్ 2s క్యూబ్ మైనస్ 2s మైనస్ 4s స్క్వేర్. అది s పవర్ 4 s క్యూబ్ ప్లస్ 2s క్యూబ్ మైనస్ 2s క్యూబ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏం మిగిలింది? 4s స్క్వేర్లోంచి 2s స్క్వేర్ పోతే మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 2s మైనస్ 2s ఏం మిగిలింది మా? ప్లస్ 1. థర్డ్ పార్ట్ కూడా కంప్లీట్ చేశాను. ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్ చూద్దాం. s మైనస్ 1 ఈక్వేషన్ ఇవన్నీ మల్టిఫికేషన్స్ మా. గుడ్డిగా వేయకూడదు, చేసి వేయాలి ఖచ్చితంగా. s మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ s ప్లస్ 1 a మైనస్ b హోల్ స్క్వేర్ s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s ఆఫ్ s ప్లస్ 1. చూడండి, ఫస్ట్ దాన్ని చేయండి మా. s క్యూబ్ ప్లస్ s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 1 మైనస్ 2s స్క్వేర్ మైనస్ 2s. ఓకేనా? s క్యూబ్ ప్లస్ s స్క్వేర్ s క్యూబ్ ప్లస్ s స్క్వేర్ s స్క్వేర్ ఇంటూ 1 s క్యూబ్ s స్క్వేర్ ఇంటూ 1 s స్క్వేర్ ప్లస్ s ప్లస్ 1 మైనస్ 2s స్క్వేర్ మైనస్ 2s. s క్యూబ్ మైనస్ 2s స్క్వేర్ నుంచి ఒక s స్క్వేర్ పోతే మైనస్ s స్క్వేర్ 2sలోంచి s పోతే మైనస్ s ప్లస్ 1. ఇలా నేను క్యాలిక్యులేషన్స్ ఎందుకు కనుక్కున్నానో మీకే తెలుస్తుంది మా. ఇన్ ఈక్వేషన్ నెంబర్ లాస్ట్ పార్ట్ అయితే కనుక్కుంటున్నాను. లాస్ట్ పార్ట్ s మైనస్ 1 హోల్ స్క్వేర్ s మైనస్ 2 హోల్ స్క్వేర్. ఏముంది ఇక్కడ? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 4s. అన్ని పార్ట్లు నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2లో చేద్దామా. సబ్స్టిట్యూట్ చేయండి.
8 ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ కనుక్కున్నాను ఇక్కడే ఉందిమా ఏ ఆఫ్ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూ ఎస్ పవర్ 4 ప్లస్ 2s క్యూబ్ మైనస్ 2s మైనస్ 1 ఒకటి నెక్స్ట్ బి ఆఫ్ ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఎస్ క్యూబ్ ప్లస్ 3s స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 1 2 నెక్స్ట్ సి ఆఫ్ ఎస్ పవర్ 4 మైనస్ 2s స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఫోర్త్ పార్ట్ డి ఆఫ్ ఎస్ క్యూబ్ మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్ ప్లస్ 1 ఫిఫ్త్ పార్ట్ ఈ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4s ఇలా మీరు ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్కడుంది చూడండి అండి రాద్దాం ఏమవుద్ది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s ఇక్కడ కూడా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s ఓకేనా ఇంకా మీరు ఏం చేయాలి కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకోండి ఎస్ పవర్ 4 కోఎఫిషియంట్స్ ఒకసారి చూడండి ఏ ఉంది ప్లస్ సి ఉంది ఇక్కడ ఎస్ పవర్ 4 లేదు 0 రాసేస్తున్నానమ్మా ఓకేనా నెక్స్ట్ దీన్ని మీరు ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోండి వీటిని మీ ఇష్టం దీన్ని బి తీసుకోండి ఎందుకంటే పెద్ద ఈక్వేషన్ వచ్చే విధంగా ఉంది దీన్ని ఏగా తీసుకోండి మన ఇష్టం కదా ఏగా తీసుకోండి ఫస్ట్ ఈక్వేషన్ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ ఒకసారి చెక్ చేయండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ 2a ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ మా 2a ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0 ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూడండి మా 3b అది మైనస్ 2c మైనస్ డి ప్లస్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఈ ఉంది థర్డ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాను ఎస్ కోఎఫిషియంట్స్ చూడండి మా ఎస్ కోఎఫిషియంట్స్ మైనస్ 2a అది ప్లస్ 3b ఎస్ కోఎఫిషియంట్స్ మైనస్ డి ఎస్ కోఎఫిషియంట్ మైనస్ 2e చూడండి ఎంత టఫ్గా ఉన్నాయో క్యాలిక్యులేషన్స్ ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఒక్క ప్లస్ మైనస్ పోయినా ప్రాబ్లం మొత్తం ఎగిరిపోద్ది మా ప్రాబ్లం మొత్తం మనం మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా చేయాలి ఒకసారి మీరు కాన్స్టెంట్స్ కూడా చూసుకోండి కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 8 ఉంది మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ ఎంత ఉంది ఇక్కడ 8 అయితే ఉంది అట్లా దీన్ని మీరు ఫిఫ్త్ ఈక్వేషన్గా తీసుకోండి 1 2 3 4 5 ఈక్వేషన్లు అయితే వచ్చాయి ఇక్కడ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసిన ప్రాబ్లం మొత్తం మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతామమ్మా మనం మార్క్స్ అయితే కోల్పోతాం కాబట్టి చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఈ చాప్టర్ని ఒక
2-3 మంత్స్ ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ నేను సాల్వ్ ఈక్వేషన్ 3 and 4 చేస్తున్నాను. ఎందుకు? ఇక్కడ బీలు క్యాన్సిల్ అయ్యే విధంగా ఉన్నాయి, డీలు క్యాన్సిల్ అయ్యే విధంగా ఉన్నాయి. ఎలానే చేసి సాల్వ్ ఈక్వేషన్ మీ ఇష్టం. నాకు నచ్చింది నేను చేస్తున్నాను, మీకు నచ్చింది మీరు చేయండి. ఓకేనా? సాల్వ్ ఈక్వేషన్ 3 and ఈక్వేషన్ 4. థర్డ్ ఈక్వేషన్ ఎంతమా చూడండి. 3b - 2c - d + e 3b - 2c - d plus e = 0. ఫోర్త్ ఈక్వేషన్ ఒకసారి చూడండి. ఫోర్త్ ఈక్వేషన్ అంటే -2a plus 3b minus d minus 2e = 0. ఇక్కడ 0c, ఇక్కడ 0a. అది అవి కూడా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు. చూడండి, ఇప్పుడు బీలు చేద్దాం అంటే మైనస్తో చేద్దాం. మైనస్ 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 ప్లస్ 3b - 3b మైనస్ d ప్లస్ d క్యాన్సిల్. అంటే ఏం మిగిలింది ఇప్పుడు? 2a - 2c ప్లస్ 3e అది = 0. ఈక్వేషన్ నెంబర్ 6గా తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలా ఉన్న ఈక్వేషను ఏసీ ఈలలో ఉంది. ఇప్పుడు మనము ఏం చేయాలి? ఈక్వేషన్ సెకండ్ని 15 చేద్దాం. సెకండ్ని 15 చేద్దాం. 15 చేసి ఏం క్యాన్సిల్ చేద్దాము? ఇక్కడ చూడండి, మా బీడీలు క్యాన్సిల్ కావాలి. చూడండి, బీడీలు పోతే మిగిలిన చూద్దాం. ఏఈఎఫ్ అంటే ఏఈసిలో మిగులుతాయి. అప్పుడు ఈ రెండు సాల్వ్ చేయొచ్చు సింపుల్గా. చూడండి, సాల్వ్ ఈక్వేషన్ 2 and 5. సాల్వ్ ఈక్వేషన్ 2 and ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 2 తెలుసా? 2a ప్లస్ b ప్లస్ c అంటే 0c ప్లస్ d = 0. ఈక్వేషన్ 5 ఎంత? -a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e = 8. ఓకేనా? ఇక్కడ 0e కూడా రాసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఏమి లేనట్టు. -a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e = 8. ఓకే, ఏం చేయాలి? మైనస్తో చేద్దాం, బీడీలు క్యాన్సిల్ చేద్దాం.
ప్లస్ బి మైనస్ బి ప్లస్ డి మైనస్ డి 3a మైనస్ సి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు -8. ఈక్వేషన్ నెంబర్ 7 చూడండి. సాల్వ్ ఈక్వేషన్ ఈ 6ని 7 ఎందుకు ఏసీల్లో ఉన్నాయి కదమ్మా. సాల్వ్ ఈక్వేషన్ 6 అండ్ ఈక్వేషన్ 7. ఈక్వేషన్ 6 ఎంత చెప్తారా? 2a మైనస్ 2c ప్లస్ 3e ఈజ్ ఈక్వల్ టు 0. 3e మైనస్ c మైనస్ e ఈజ్ ఈక్వల్ టు -8. చూడండి ఇలా ఉంది. ఏం క్యాన్సిల్ చేద్దాము? ఈలు క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏసీలో చూడండి ఈక్వేషన్ ఉందేమో. ఏసీల్లో ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి చెక్ చేయండి. ఏసీల్లో ఉంది కాబట్టి ఈలు క్యాన్సిల్ చేద్దామా. అంటే దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేద్దాం. 2a మైనస్ 2c ప్లస్ 3e ఈజ్ ఈక్వల్ టు 0. 3 3 is 9a మైనస్ 3c మైనస్ 3e ఈజ్ ఈక్వల్ టు -24. చూడండి ప్లస్ 3a మైనస్ 3e క్యాన్సిల్. 11a మైనస్ 5c ఈజ్ ఈక్వల్ టు -24. ఈక్వేషన్ నెంబర్ 8గా తీసుకుందాం. చూడండి ఇప్పుడు ఏసీలో ఉండే ఈక్వేషన్ చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ 8 ఈక్వేషన్ ఉంది. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 8. ఈక్వేషన్ 1 ఒకసారి చెప్తారమ్మా. a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. 11a మైనస్ 5c ఈజ్ ఈక్వల్ టు -24. చూడండి ఒకసారి దీన్ని మనము ఏదైనా క్యాన్సిల్, 11 అయినా క్యాన్సిల్ చేయండి, 5 అయినా. నేను సితో 5తో మల్టిప్లై చేస్తున్నాను. 5తో మల్టిప్లై చేయండి. దీన్ని ఏ కనుక్కుందాం. ఫస్ట్ చూద్దాం ఏమొస్తుందో. 5a ప్లస్ 5c ఈజ్ ఈక్వల్ టు 11a మైనస్ 5c ఈజ్ ఈక్వల్ టు 11తో ఇక్కడ పెద్ద క్యాలిక్యులేషన్ అవసరం లేదు. -24 ప్లస్ 5c మైనస్ 5c 16a ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ -24 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. a ఈజ్ ఈక్వల్ టు -24/16. 4 4 జర్ 4 6 జర్ 2 2 జర్ 2 3 జర్. ఏ వాల్యూ ఎంతమా? -3/2. అలా ఏ వాల్యూని సింపుల్గా ఫైండ్ అవుట్ చేశాను. ఏ వాల్యూని ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎంత ఈక్వేషన్ నెంబర్ 1? a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఎంత? -3/2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సి ఈజ్ ఈక్వల్ టు +3/2. ఓకేనా? ఏసీలు ఉండే ఈక్వేషన్ చూద్దాం ఏదన్నా ఉందేమో. ఏసీలు ఉండే ఈక్వేషన్ ఏసీ ఇక్కడ ఉంది చూడండి అమ్మా. 6th ఇక్కడ 6th ఈక్వేషన్ ఏసీలు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వచ్చేస్తుంది. ఇప్పుడు
A is equal to -3/2. C is equal to 3/2 in ఈక్వేషన్ నెంబర్ 6. ఎంత 6 ఈక్వేషను? 2a minus 2c plus 3a. 2a minus 2c plus 3e is equal to 0. చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఆఫ్ -3/2 మైనస్ 2 ఆఫ్ c అంటే 3/2 ప్లస్ 3e is equal to 0. 2 2 cancel, 2 2 cancel. -3 minus 3 plus 3e is equal to 0. -6 plus 3e is equal to 0. 3e is equal to -6 plus 6 అయింది మా. 3 1 jar 3 2 jar e is equal to 2. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ ఉంది, సి ఉంది, ఈ ఉంది. ఏ ఉంది, సి ఉంది, ఈ ఉంది. ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము? ఇక్కడ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 2లో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బి ప్లస్ డి వచ్చేస్తుంది మా. ఇప్పుడు మనం బి ప్లస్ డి కోసం ప్రయత్నం చూడండి. ఇంకా ఎక్కడ పట్టిన ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చే విధంగా లేవు, ఎందుకంటే ఏసీఈ ఉండే ఈక్వేషన్ లేదు. చూడండి, ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. చూడండి, ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఎంత ఏ వాల్యూ? -3/2. అది బి వాల్యూ ఎంత? బి కాదమ్మా, సి వాల్యూ 3/2. ఈ వాల్యూ ఎంత? 2. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, క్యాలిక్యులేషన్ చేద్దాం మళ్ళీ. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత? ఈక్వేషన్ నెంబర్ 2 2a plus b plus d is equal to 0. 2a plus b plus ఆన్సర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మా. 2a ఎంత? -3/2 ప్లస్ b ప్లస్ d is equal to 0. 2 2 cancel. b plus d is equal to -3 ఇటు సైడ్కి పోతే +3. ఎన్నో ఈక్వేషన్ ఇది? 9th ఈక్వేషన్గా తీసుకుందాం. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 3 ఒకసారి చెక్ చేయండి. 3 ఇక్కడ కూడా మనకు ఎలా రావాలి? బి ప్లస్ డీలో రావాలి. సిఈ తెలుసు కాబట్టి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత? ఈక్వేషన్ నెంబర్ 3 3b minus 2c 3b minus 2c minus d plus e is equal to 0. చూడండి, 3b minus 2c ఎంత? 3/2. d తెలియదు. e ఎంత? +2 is equal to 0. 2 2 cancel. 3b minus 3 minus d plus 2 is equal to 0. 3b minus d
-1 ఈజ్ ఈక్వల్ టు 0. 3b మైనస్ టీ -1 ఇటు సైడ్కి వస్తే +1 అయితే ఇది 10 ఈక్వేషన్గా తీసుకోండి. ఈ రెండు సాల్వ్ చేయండి, బీడీ వచ్చేస్తాయి. ఓకేనా? సాల్వ్ ఈక్వేషన్ 9 and 10. సాల్వ్ ఈక్వేషన్ 9th ఈక్వేషన్ అండ్ ఈక్వేషన్ 10th ఈక్వేషన్. 9th ఈక్వేషన్ ఎంత? b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 3. 3b మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 1. క్యాన్సిల్ మా. 4b ఈజ్ ఈక్వల్ టు 4. 4 క్యాన్సిల్ పోతే b ఈజ్ ఈక్వల్ టు 1. b ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 9. 9th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, d కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 3. 1 ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 3. d ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1. d ఈజ్ ఈక్వల్ టు 2. అలా నేను ఈక్వేషన్లు కనుక్కోవడం జరిగింది. అన్నీ వైఆఫ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. ఎక్కడుంది ఈక్వేషన్? అది ఇక్కడ ఉంది ఈక్వేషన్. 8 by s minus 1 whole square s plus 1 whole cube is equal to a by s minus 1 plus b by s minus 1 whole square plus c by s plus 1 plus d by s plus 1 whole square plus e by s plus 1 whole cube. ఇంకొకటి ఉంది మా, ప్లస్ ఈ పార్టే మనం ఫైండ్ అవుట్ చేసింది ఇప్పుడు దాకా. నెక్స్ట్ 1 by s minus 1 s plus 1 రెండు కనుక్కొని ఈ ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది? ఏ ఎంత? -3/2 ఇక్కడ ఉంది కదమ్మా ఏ, ఇక్కడ -3/2 ఆఫ్ s minus 1. b ఎంత? b వాల్యూ ప్లస్ 1 by s minus 1 హోల్ స్క్వేర్. c ఎంత? ప్లస్ 3/2 ఆఫ్ s plus 1. d ఎంత? ప్లస్ 2 by s plus 1 హోల్ స్క్వేర్. e ఎంత? ప్లస్ 2 by s plus 1 హోల్ క్యూబ్. ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ పార్ట్ చూడండి, 1 by s minus 1 s plus 1. ఈ పార్ట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. వైఆఫ్ఎస్ చేస్తుంది. ఇంకా 1 by s minus 1 s plus 1. చూడండి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1 by పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ సింపుల్గా చేసి చూడండి. -1 by s plus 1 రాసుకోవచ్చు. ఎలా చెక్ చేద్దాం ఒకసారి. ఎల్సిఎం కట్టుకోండి మా. s minus 1 s plus 1. s minus 1 s minus 1 క్యాన్సిల్ పోతే s plus 1. s plus 1 s plus 1 క్యాన్సిల్ పోతే s minus 1. చూడండి s plus 1 minus s plus 1 by s minus 1 of s plus 1 plus s minus s క్యాన్సిల్ పోతే 2 by s minus 1 of s plus 1 అంటే 2 రావాలి ఇక్కడ. అంటే ఏం చేయాలి? ఇక్కడ నేను 1/2తో ఇంటూ చేసి 2తో డివైడ్ చేయడమే, ఇంకేమీ ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరు ఏ ఈక్వేషన్ రాసుకొని సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఇంకా ఏ ఈక్వేషన్ ఎంతమో ఇక్కడ ఏ ఈక్వేషన్
రాశాను ఏ ఈక్వేషన్. y of s is equal to 8 ఏ ఈక్వేషన్ రాస్తున్నాను, ఈ ఈక్వేషన్ నెంబర్ ఏగా తీసుకున్నాను కదా, ఆ ఈక్వేషన్ అయితే రాస్తున్నాను. s-1 హోల్ స్క్వేర్ ఆఫ్ s+1 హోల్ క్యూబ్ ప్లస్ 1/s-1 ఆఫ్ s+1. ఈ 2 వాల్యూస్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ నాకు ఏమి రావాలి, 1/2తో డివైడ్ చేసి 2 చేస్తేనే ఇక్కడ నాకు వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా, చూడండి ఈ వాల్యూ అయితే రాసుకోండి. ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి మీరు -3/2 ఆఫ్ s-1 -3/2 ఆఫ్ s-1 ప్లస్ 1/s-1 హోల్ స్క్వేర్ ప్లస్ 3/2 ఆఫ్ s+1 ప్లస్ 2/s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 2/s+1 హోల్ క్యూబ్ ప్లస్ 1/2 ఆఫ్ 1/s-1 మైనస్ 1/s+1. చూడండి ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి, ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి చాలు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసి నీట్గా ఫార్ములాస్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబ్లం అయితే సరిపోద్ది. y ఆఫ్ s ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s -3/2 ఆఫ్ s-1 ప్లస్ అంటే -3/2 కాన్స్టెంట్ బయట రాసేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. -3/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s-1 ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s-1 హోల్ స్క్వేర్ ప్లస్ 3/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s+1 ప్లస్ 2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s+1 హోల్ క్యూబ్ ప్లస్ 1/2 కాన్స్టెంట్ మొత్తానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s-1 మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s+1. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వీటికైతే డైరెక్ట్ ఫార్ములాస్ వేయచ్చు మీరు, కానీ ఇక్కడ మాత్రము ఎలా ఉంది ఒకసారి చూడండి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏంది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. By using first shifting theorem,
ఏంటి మా ఫస్ట్ షిఫ్టింగ్ థీరము ఒకసారి మీరు ఆలోచిస్తే చాలు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు e power at into f of t, where f of t is equal to inverse Laplace transforms of f of s. అది చూడండి. ఇప్పుడు సపోజ్ ఒకటి చేద్దాము. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s మైనస్ 1 హోల్ స్క్వేర్. ఏమవుద్ది మా ఇది? ఫస్ట్ మీరు e పవర్ at అంటే ఎలా ఉంది? e పవర్ మైనస్ t ఉంటే ప్లస్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ e పవర్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 1 ప్లస్ 1. అది ఇది ఏ ఫార్ములా లెక్కుంది? e పవర్ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 లెక్కుంది. ఏంటి ఫార్ములా? టీ పవర్ ఎన్. టీ పవర్ ఎన్ కదా ఫార్ములా. ఈ పవర్ టీ, టీ పవర్ 1 అట్లా చూడండి. ఈ పవర్ టీ ఇంటూ టీ రాసుకోవచ్చు. ఒకటి. ఓకే, ఇది చేద్దామా ఒకసారి? ఇది చెక్ చేద్దాం ఒకసారి. ఇది చేద్దాం చూడండి. చదవం అట్లే సేమ్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నాను. ఫార్ములా ఇదే. ప్లస్ 1 ఉంటే మైనస్ 1 అంటే మైనస్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ e పవర్ మైనస్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s పవర్ 1 ప్లస్ 1 టీ 1 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 1 ప్లస్ 1 e పవర్ మైనస్ టీ 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 పవర్ 1. ఇలా మీరు చేయొచ్చు. ఇది కూడా అంటే ఏమొచ్చింది ఇక్కడ? e పవర్ మైనస్ టీ ఇంటూ టీ అయితే వచ్చింది. ఒకసారి ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్ కూడా చేద్దాం. డౌట్ ఎందుకో ఇది కూడా చూడండి. ఒక ప్రాబ్లం చేసేదానికి మీకు ఇంత టైం పట్టింది మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ 1 హోల్ క్యూబ్. ప్లస్ 1 ఉంటే e పవర్ మైనస్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s క్యూబ్. e పవర్ మైనస్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేసి 2 ఫ్యాక్టోరియల్ని 2 చేయండి. s పవర్ 2 ప్లస్ 1 n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 అంటే e పవర్ మైనస్ టీ బై 2 ఫ్యాక్టోరియల్ టీ పవర్ n అంటే టీ స్క్వేర్. e పవర్ మైనస్ టీ బై 2 ఇంటూ టీ స్క్వేర్. ఇంకా మొత్తం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి మీరు ఇంకా సింపుల్గా వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ s ఎంతమా? y ఆఫ్ t మైనస్ 3/2 ఆఫ్ 1/s మైనస్ 1 చేస్తే e పవర్ t ప్లస్ 1/s మైనస్ 1 హోల్ స్క్వేర్ చేశాను. ఇక్కడ చేశాను. ఎంత వచ్చిందిమా? e పవర్ t ఇంటూ t ప్లస్ 3/2 ఆఫ్ 1/s ప్లస్ 1 ఏమవుద్ది? e పవర్ మైనస్ t ప్లస్ 2 ఆఫ్ 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేశాను. ఇక్కడ e పవర్ మైనస్ t ఇంటూ t ప్లస్ ఇది చూడండి, ఈ వాల్యూ కూడా చేశాను. ఇక్కడ ఇది ఆల్రెడీ 2 ఆఫ్
e పవర్ మైనస్ టీ బై 2 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 1/2 ఆఫ్ 1/s మైనస్ 1 చేస్తే ఈ పవర్ టీ మైనస్ ఎస్ ప్లస్ 1 చేస్తే ఈ పవర్ మైనస్ టీ. 2 క్యాన్సిల్. మైనస్ 3/2 ఆఫ్ ఈ పవర్ టీ ప్లస్ ఈ పవర్ టీ ఇంటూ టీ ప్లస్ 3/2 ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 1/2 ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ. ఇది ఆన్సర్. వై ఆఫ్ టీని మీరు ఇంత కష్టపడి 1 అవర్ చేసి ఈ వీడియో చేశానమ్మా. మీకు ఈ ప్రాబ్లం కన్నా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. మీరు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ చేయండి మా. ప్రాబ్లం 1 అవర్ 1 మినిట్ పట్టింది మా ప్రాబ్లము. ఓకేనా? అందరూ ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేశారనుకుంటారు, కానీ 1 అవర్ ప్రాబ్లం పట్టింది కాబట్టి ఎవరు సాహసాలు చేసి ఎవరు ఈ చాప్టర్ని ముందుకు ఈ చాప్టర్లో సాహసాలు చేసి ముందుగా క్యాలిక్యులేషన్ పార్ట్ చేసి పర్ఫెక్ట్గా చేసే యూట్యూబ్ ఛానల్ చూపిండి నాకు చాలు. ఎందుకంటే ప్రతి పిన్ టు పిన్ చేశాను మా. ప్రతి పిన్ టు పిన్ మక్కి చేశాను. చూడండి మీరు ఎక్కడన్నా బయట నుంచి తీసుకోవచ్చిన స్టెప్ కూడా నేను ఎక్కడ స్టెప్ నా ఛానల్లో ఉండదు. పిన్ టు పిన్ మక్కి స్టెప్ వేసాను. ఎందుకంటే ప్రతి స్టెప్ చేసి నేను ఆన్సర్ చేశాను. కాబట్టి మన సుధాకర్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీకు మంచి వీడియోస్ నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి వీడియోస్ తెస్తాను మన ఛానల్లో. ఇంకా యూట్యూబ్ ఛానల్లో బీఎస్సీ డిగ్రీ 5th సెమ్ స్టూడెంట్స్కి ఒక వరమని చెప్పాలి మన యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ అంత ప్రత్యేకత పొందుతుంది మా ముందుకు. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ సుధాకర్ సార్. థ్యాంక్ యూ మా.